హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు ఎర్ర పప్పుని ప్రిపేర్ చేయబోతున్నానండి. దీన్ని ఎర్ర కందిపప్పు అంటారు, ఎర్రపప్పు అంటారు, అలాగే మసూరి దాల్ అని కూడా అంటారండి. ఈ పప్పుని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ యూస్ చేయము, పప్పు గుత్తి యూస్ చేయము, దేన్ని యూస్ చేయకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్ కందిపప్పు కంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక పెద్ద కప్పు కందిపప్పుని అయితే తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పుని తీసేసుకొని ఒకసారి చెక్ చేసేసుకొని ఏమైనా రాళ్ళు ఉన్నాయేమో చెక్ చేసేసుకొని వాటర్ వేసి ఇందులో 2 సార్లు బాగా శుభ్రం చేసేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వంపేసి ఇందులో మళ్ళీ ఈ మునిగే వరకు వాటర్ అయితే వేసేసి ఒక 25 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఎక్కువ నానబెట్టుకోవడం అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసేసుకొని కాస్త చిటపటలాడే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ని. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత పోపు దినుసులు ఇందులో పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్ని. చూడండి, ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత 3 మీడియం సైజు టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి. మనం వేసుకున్న పప్పు క్వాంటిటీకి 3 మీడియం సైజ్ టమాటోస్ సరిపోతాయండి. ఇలా టమాటోస్ కూడా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాం. టమాటోస్ అయితే బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం వేసుకోవాలండి. నేను 1 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. గల్లుప్పు కూడా యూస్ చేయొచ్చండి. గల్లుప్పు యూస్ చేసినట్టయితే 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి. స్పైసెస్ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కాస్త పుదీనా, కాస్త కరివేపాకు వేసేసుకొని ఇంకోసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాల పాటు కాస్త వీటిని ఆయిల్ పైకి తగిలేదాకా మగ్గనిద్దామండి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనము నానబెట్టుకున్న ఎర్రపప్పుని వాటర్ వంపేసి పప్పు మాత్రమే ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ టమాటోస్ ఈ కందిపప్పులో, ఎర్ర కందిపప్పులో కలిసేటట్టు ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము వాటర్ యాడ్ చేయకుండానే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కాస్త మగ్గనివ్వాలి. దీన్ని పప్పుని కాస్త ఉడకనివ్వాలండి. చూడండి, మూత పెట్టేసాం కదా. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాం. చూడండి, ఇక్కడ కాస్త ఉడికింది కదా పప్పు. ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఎక్కువ వాటర్ కూడా పట్టదండి. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా కాస్త లైట్గా వాటర్ ఉన్నప్పుడే కాస్త కొత్తిమీర చల్లుకొని పైనుండి ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం పోతే బాగోదండి, పప్పు గట్టిపడిపోతే. కాస్త లైట్గా వాటర్ ఉండాలి ఇందులో. ఇలా ఉన్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ పప్పుని వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి. వావ్, చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బాగుంటుందండి పప్పు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై అయితే చేసేయండి. మనం అన్నం తినేటప్పుడు ఈ పప్పులో కాస్త నిమ్మరసం పిండుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై అయితే చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నన్ను ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేసేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.